నమస్కారం అండి, దిస్ ఇస్ #you. పొద్దున్న పేపర్ చదువుతున్నప్పుడు ఒళ్ళు మండింది, ఇంకా యాక్షన్ తీసుకోలేదేంటని చెప్పి. కానీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నేను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఆ రపరప బ్యాచ్ గళ్ళందరూ తయారైపోయి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు టపాకాయలు కాలుస్తుంటే ఒక మహిళ మా ఇంటి ముందు కాల్చొద్దు, నేను 7 నెలల గర్భిణిని, నాకు డిస్టర్బెన్స్ ఉందంటే వచ్చి అజయ్ దేవ్ ఎవడైతే ఉన్నాడో రోడ్డుని అబ్బదా అని చెప్పి మాట్లాడాడు కదా. ఈరోజు రా, మా ఆంధ్రప్రదేశ్లో మేము వేసిన రోడ్లలో నువ్వు ఎలా నడుస్తున్నావు చూపిస్తా జనాలందరికీ. మీరు చూస్తున్నారు కదండి, వెనకమాలు ఉన్న ఈ క్యాండిడేట్ అజయ్ దేవ్ ఏళ్ళు కూడా విస్తరించుకుపోయినాయి అండి. మొత్తం 5 దిక్కులు వెళ్ళిపోయినాయి. 4 దిక్కులు కదా, 5 దిక్కులు. ఏ దిక్కు వెళ్ళింది ఇంకో 5వ దిక్కు ఇంకో చెప్పుకో. ఇదే చేత్తో సంధ్యారాణి గొంతు పిసికి కాల్తో పొట్టమే తన్నాడు. ఆవిడ కుప్పకూలిపోయింది అక్కడికక్కడ. ఇతను ఈరోజు వైకాపా నేత, నాయకుడు అంట. నాయకుడు ఏం నాయకుడో ఏంటో, పుట్టినరోజు వేడుకల్లో అరాచకం చేసి అదే చూడండి. చూశారు కదండి, చూడ్డానికి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది వీడియో, చాలా బాగా నచ్చింది. ఏంటి, ఒక బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటావా జగన్మోహన్ రెడ్డిది? ఆ బర్త్డే సెలబ్రేషన్లో అసలు మీకు అసలు అంటే అనకూడదు, కానీ ఎంత గెలిచిన నేత అయినా కూడా, ఎంత గెలిచిన నేత అయినా కూడా ఇంత అమానుషత్వంగా ఉంటారా వాళ్ళ ఫ్యాన్స్ అనేవాళ్ళు? టపాకాయలు కాల్చొద్దన్న పాపానికి గొంతు నిలిపి మేమిట్లే గర్భిణి పొట్టమే తంతావా. ఈరోజు ఏమైంది, భూమి మీద నీకు చెప్పులు లేకుండా నడిపిస్తుంటే కుంటు నడుస్తూ చేతిలో నీళ్ళు అయిపోయి ఇట్ట అయింది. భాస్కర్ రెడ్డి గుర్తున్నాడు కదా, ఇలాగే కుంటాడు. బోరుగడ్డ నీళ్ళు ఇలాగే. అక్కడికి పోసాని బయటకు వచ్చి నాకు అసలు ఈ పాలిటిక్స్ వద్దు బాబోయ్ అని పారిపోయాడు. ఇప్పుడు అజయ్ దేవ్, ఇది గవర్నమెంట్ అంటే. నారా లోకేష్ గారు క్లియర్గా చెప్పారు, మా అమ్మే కదే అమ్మ గురించి మాట్లాడాను. అలాంటి కాబోయే అమ్మ మీద చెయ్యేసావు ఆంధ్రప్రదేశ్లో. ఎంత ధైర్యం అజయ్ దేవ్ నీకు? ఏమైంది పరిస్థితి ఈరోజు? చలో రాష్ట్రంలో ఇక్కడ అందరు చూస్తా కూర్చున్నారు, ఇతనేనా ఐటెం ఇక్కడికి వేసుకెళ్ళి కొట్టింది, గొంతు నిలిపిన ఐటెం ఇతనేనా అని చెప్పి సమర్థిస్తారా ఇతన్ని వైకాపా వాళ్ళు? ఇతన్ని కూడా సమర్థిస్తారా? పెట్టుకోండి మీ బొకే ఆఫ్ పూలల్లో. నేను సజ్జలు చెప్పాడు 200 సీట్లు పోటీ చేస్తామని. 200 సీట్లు గెలుస్తారు. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అసలు? రోజుకి 200 సీట్లు అంట. 175 వైనాట్ 175 రాసుకుని పోయింది అక్కడ. పిక్చర్ అవి బాకీ నహీ హే, ఈ సినిమా మాకు వద్దని చెప్పేశారు. ఇప్పుడు 200 సీట్లు సజ్జలా పెట్టుకోండి. ఈ ఆణిముత్యాన్ని కూడా తీసుకెళ్ళి మీ బొకేలో ఇంకో పూల పెట్టుకోండి. ఖచ్చితంగా ఈసారి ఒక్క స్థానం కూడా రాదు రాష్ట్రంలో. ప్రజా సేవకులంట, సేవకుడు బర్త్డేకి కింద రప్పరప్ప బ్యాచ్ అంట, గంగమ్మ తల్లి జాతర అంట, 88 మ్యాజిక్ ఫిగర్ దాటక ముందే ఇంత అరాచకం రాష్ట్రంలో చేసిన వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం తగిన శాస్తి చేసింది. ఇంకొక్కసారి వేయండి స్త్రీ పైన చెయ్యి, ఇంకొక్కసారి స్త్రీని ఎత్తి కన్నెత్తి చూడండి, చూపిస్తుంది ప్రభుత్వం పవర్ ఏంటో, పోలీస్ పవర్ ఏంటో. సెట్ రైట్ అవుతారు. మీరందరూ కూడా ఈ వీడియో నాలాగే ఎంజాయ్ చేశారా? ఖచ్చితంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది పోలీస్ అంటే, ఇదే గవర్నమెంట్ అంటే, ఇది ఏపీ అంటే, ఇది నారా లోకేష్ అంటే. నేను కూడా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈరోజు నుంచి తాట తీస్తారు ఎవరన్నా మహిళల దగ్గరికి వెళ్తే. ఈ రకంగా మీకు కూడా నాలాగా ఈ విస్తరించిన 5 ఏళ్ల గురించి చెయ్యి ఇలా పెట్టుకున్న అజయ్ దేవ్ గురించి ఒపీనియన్స్ ఏమున్నాయో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఐ రియలీ విష్ సంధ్యారాణి షుడ్ రికవర్ వెరీ ఫాస్ట్. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.